హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం పూమ్ అందరి ముందు కన్ఫెస్ చేస్తాడు పీమ్ ని అతను లైక్ చేస్తున్నాడు అని. సో ఇది విన్న తర్వాత పీమ్ అతనితో చెప్తుంటాడు, నువ్వు రియల్ గా చెప్తున్నావా లేకపోతే నువ్వు జోక్ చేస్తున్నావా? దానికి పూమ్ అంటాడు, లేదు నేను రియల్ గా నేను ఇష్టపడుతున్నాను. సో అది విన్న తర్వాత వాళ్ళందరూ చాలా షాక్ అయిపోతారు. సో అప్పుడు పూమ్ తో చెప్తాడు, ఒకవేళ నువ్వు నన్ను లైక్ చేస్తే నువ్వు నా మనసును గెలుచుకోవాలి. సో అది విన్న తర్వాత పూమ్ అంటాడు, సో అయితే నువ్వు దీని గురించి రెడీ అయిపో. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం 5 ఆమె టీమ్ మెంబర్స్ అందరితో చెప్తుంటారు ఈ శాలరీ గ్యాలరీలో సో మనం కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేయబోతున్నాము. సో వాళ్ళు క్యూతో చెప్తుంటారు. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, నేను స్కూల్లో నా ఫ్రెండ్స్ తో కలిసి మ్యూజిక్ ని ప్లే చేస్తాను. అప్పుడు 5 చెప్తూ ఉంటుంది, సో మనం బూత్ కూడా పెడదాం. సో దీంతోనైతే మన ఫ్యాకల్టీకి డబ్బులు కూడా రావడానికి. అప్పుడు ఆమె చెప్తుంటుంది, వేరే ఫ్యాకల్టీ వాళ్ళు కూడా వాళ్ళ వస్తువులను సెల్ చేయొచ్చు. సో అప్పుడు పీమ్ చెప్తుంటాడు, నేను కూడా ఒక బూత్ ని పెడతాను. సో దాంట్లో నేను పోర్ట్రేట్ ని డ్రా చేస్తాను. అప్పుడు అతను క్యూతో చెప్తుంటాడు, నువ్వు కూడా నాతో జాయిన్ కా. అప్పుడు క్యూ చెప్తుంటాడు, నేను సింగ్ చేయాలనుకుంటున్నాను, మ్యూజిక్ ప్లే చేయాలనుకుంటున్నాను. సో నేను బూత్ ఎలా పెట్టాలి? అప్పుడు పీమ్ చెప్తుంటాడు, మ్యూజిక్ ప్లే చేయడంలో ఎక్కువ టైం పడదు. సో మిగిలిన టైంలో నువ్వు నాతో కలిసి బూత్ లో వర్క్ చేయి. దానికి క్యూ అంటాడు, సరే. కానీ అప్పుడు క్యూ చెప్తుంటాడు, నేను కోరుకుంటున్నాను నీ వర్క్ కూడా ఈసారి గ్యాలరీలో ఉండాలని నాతో. అది విన్న తర్వాత పీమ్, ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నావా? నీ వర్క్ కంపల్సరీగా గ్యాలరీలో ఉంటుంది అని. సో అది విన్న తర్వాత క్యూ చెప్తుంటాడు, హా తప్పకుండా. అప్పుడు పీమ్ అంటాడు, సరే మనం చూస్తాం, ఇంకా నేను ఈ ఇయర్ ని అస్సలు మిస్ కాను. నెక్స్ట్ సీన్ లో చూస్తాం ఎప్పుడైతే వాళ్ళిద్దరు వెళ్తుంటారో అప్పుడు పీమ్ క్యూతో లంచ్ కి పిలుస్తాడు. కానీ అప్పుడు క్యూ అతనితో చెప్తుంటాడు, నేను అనుకోను మనం ఇద్దరం కలిసి తినగలము అని. ఎందుకంటే అప్పుడు మనం చూస్తాం పూమ్ అక్కడికి వచ్చేస్తాడు. సో అప్పుడు అతను పూమ్ కి లంచ్ ని ఇస్తూ చెప్తుంటాడు, నేను నీ గురించి లంచ్ తీసుకొచ్చాను. సో అప్పుడు పీమ్ అతనితో చెప్తుంటాడు, నువ్వు ఇది ఎందుకు తీసుకొచ్చావు? అప్పుడు పూమ్ చెప్తుంటాడు, నువ్వు నాతో చెప్పావు కదా నేను నిన్ను ఇంప్రెస్ చేయాలని, అందువల్లనే నేను నిన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో నువ్వు నీ మీల్ ని ఎంజాయ్ చేయి, కానీ నువ్వు నా గురించి ఆలోచించడం అయితే మర్చిపోకు. సో అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ క్యూ అయితే కేవలం షాక్ అయి పీమ్ వైపే చూస్తుంటాడు. సో పీమ్ కూడా వీటన్నిటి వల్ల చాలా షాక్ అయిపోతాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం పీమ్, క్యూ, టాయ్ వాళ్ళు ముగ్గురు కలిసి లంచ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు టాయ్ అతని లంచ్ ని చూసి చెప్తుంటాడు, పీమ్ ఇది నువ్వు ఇక్కడ నుండి తీసుకొచ్చావు, ఇదైతే చాలా బాగా అనిపిస్తుంది. అప్పుడు క్యూ అతనితో చెప్తుంటాడు, పీమ్ నువ్వు ఎందుకు ఇతనితో చెప్పడం లేదు? సో ఇది నీకు ఒకరు ఇచ్చారు అని. సో అది విన్న తర్వాత టాయ్ చెప్తుంటాడు, వావ్ పూమ్ అతని ఫస్ట్ స్టెప్ ని వేసేసాడు. కానీ అప్పుడు పీమ్ క్యూతో చెప్తుంటాడు, నువ్వు కోరుకుంటున్నావా గ్యాలరీలో పూమ్ కూడా మనతో హెల్ప్ చేయాలని? సో దానికి క్యూ అతనితో చెప్తుంటాడు, నువ్వైతే ఇంత త్వరగా సబ్జెక్టే చేంజ్ చేసేసావు. సో అప్పుడు టాయ్ అతనితో అడుగుతాడు, మీరు ఏం స్టిల్ చేస్తున్నారు? సో అప్పుడు పీమ్ చెప్తుంటాడు, మేము ఇదంతా గ్యాలరీ గురించి చేస్తున్నాము. సో ఈసారి మేము అదర్ ఫ్యాకల్టీని కూడా వాళ్ళ వస్తువులను సెల్ చేయడానికి వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తున్నాము. సో దీంతోనైతే చాలా మంది మా దగ్గరికి రావడానికి. సో అది విన్న తర్వాత టాయ్ చెప్తుంటాడు, అయితే మరి నేను కూడా మీతో జాయిన్ కావచ్చా? అప్పుడు పీమ్ అంటాడు, సరే. అప్పుడు టాయ్ అడుగుతాడు, నువ్వు కూడా బూత్ నడుపుతున్నావా? పీమ్ చెప్తుంటాడు, హా నేను పోర్ట్రేట్ డ్రా చేయాలనుకుంటున్నాను. సో క్యూ అక్కడ మ్యూజిక్ ప్లే చేస్తాడు. అది విన్న తర్వాత టాయ్ అంటాడు, వావ్ రియల్ గా? దానికి క్యూ అంటాడు, హా ఇంకా నువ్వు ఏ సాంగ్ వినాలనుకుంటున్నావు? నెక్స్ట్ మార్నింగ్ ఎప్పుడైతే బీచ్ కిందికి వస్తాడో సో అప్పుడు అతను చూస్తాడు అతని ఆంటీతో పూమ్ ఉంటాడు. అది చూసి అతను అతనితో అడుగుతాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అప్పుడు పూమ్ ఏదో చెప్పాలనుకుంటాడు, కానీ అప్పుడే పీమ్ గట్టిగా అరుస్తాడు. సో అప్పుడు వాళ్ళ ఆంటీ చెప్తుంటుంది, ఇతనైతే కేవలం హెల్ప్ చేయడానికి వచ్చాడు, కానీ ఎందుకు నువ్వు అంత గట్టిగా అరుస్తున్నావు? దానికి పీమ్ చెప్తుంటాడు, నేనైతే కేవలం నా గొంతుని సరి చేసుకున్నాను. అప్పుడు అతను పూమ్ ని సైడ్ లోకి తీసుకెళ్తాడు. అప్పుడు అతను అడుగుతాడు, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు? అప్పుడు పూమ్ చెప్తుంటాడు, ఆఫ్ కోర్స్ నీతో ఫ్లర్ట్ చేయడానికి. సో అది విన్న తర్వాత పీమ్ అతని వైపు చూస్తుంటాడు. సో అప్పుడు పూమ్ అతనితో చెప్తుంటాడు, నువ్వైతే చాలా క్యూట్ గా కనబడుతున్నావు. కానీ పీమ్ అతన్ని అక్కడ నుండి జరిపేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం పూమ్ పీమ్ గురించి కాఫీని ప్రిపేర్ చేసి తీసుకొస్తాడు. సో దాంట్లో హార్ట్ షేప్ ఉంటుంది. అప్పుడు అతను చెప్తుంటాడు, ఐఎమ్ షూర్ దీని తర్వాత నువ్వు నా ప్రేమలో పడిపోతావు. సో అప్పుడు పీమ్ దాన్ని టేస్ట్ చేస్తాడు. ఇప్పుడు కూడా నీ ప్రేమలో పడిపోవడం ఇంకా మిగిలిందా? అది విన్న తర్వాత పూమ్ అతనితో చెప్తాడు, ఏంటి ఏం చెప్పావు నువ్వు? కానీ అప్పుడే ఆంటీ పీమ్ తో మిల్క్ తీసుకురా అని చెప్తుంది. అప్పుడు పీమ్ అక్కడ నుండి వెళ్తుంటాడు. సో ఇక్కడ పూమ్ సాడ్ అయిపోతాడు. అప్పుడు పీమ్ అతన్ని కూడా తనతో తీసుకెళ్తాడు.
సో అప్పుడు వాళ్ళిద్దరూ సైకిల్ మీద రైడ్ చేస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. సో అప్పుడు పూమ్ భీమ్తో చెప్తుంటాడు, నువ్వు ఎందుకు నన్ను హక్ చేయడం లేదు, సో నీకు భయం వేయడం లేదా, నువ్వు పడిపోతావు అని. సో అప్పుడు భీమ్ తన వేస్ట్ ని పట్టుకుంటాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం చైన్ ఉన్న పున్ని. సో ఇక్కడ చైన్ ప్యారోతో కలవడానికి వస్తాడు. సో అప్పుడు పున్ను అతనితో చెప్తుంటాడు, ఇది ఇప్పుడు బెటర్ గా ఫీల్ అవుతుంది. సో డాక్టర్ నాతో చెప్పారు ఎప్పుడైతే ఇది బాగైపోతుందో అప్పుడు నేను దీన్ని రిలీజ్ చేయాలి అని. దీంతోనైతే అది అతని నేచురల్ హ్యాబిట్ లోకి రావడానికి. సో ఇక్కడ చైన్ పున్ గురించి ఫుడ్ ని తీసుకొస్తాడు. సో అప్పుడు పున్ అది చూసి చెప్తుంటాడు, వావ్ నీకు ఎలా తెలుసు నాకు ఇవి అంటే ఇష్టమని. సో దానికి చైన్ చెప్తుంటాడు, ఎందుకంటే నాకు తెలుసు లిటరలీ నువ్వు మొత్తం తినగలవు. సో నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు వాళ్ళిద్దరూ లంచ్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కూడా పున్ పెంగ్విన్ తోనే మాట్లాడుతుంటాడు. అప్పుడు చైన్ పున్ తో చెప్తుంటాడు, పున్ ఇప్పుడు నువ్వు లంచ్ చేయి. సో ఇప్పుడు కూడా అతను మాట్లాడుతూనే ఉంటాడు. సో అప్పుడు చైన్ అతని చిక్స్ ని పుల్ చేస్తాడు. సో దానికి పున్ అతనితో చెప్తుంటాడు, నువ్వు ఎప్పుడు ఇప్పటి నుండి నువ్వు నన్ను పిట్ చేస్తున్నావు. సో దానికి చైన్ చెప్తుంటాడు, నువ్వు కోరుకుంటున్నావా నేను అలా చేయాలని. సో అలా చెప్పేసి అతనికి ఫుడ్ ని తినిపిస్తుంటాడు. సో ఎలాగైతే అతను తినడానికి నోటిని ఓపెన్ చేస్తాడు అప్పుడే చైన్ వాటిని తినేస్తాడు. సో అది చూసి పున్ ఫేస్ పెడుతుంటాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ఆంటీ వచ్చి పూమ్ తో థ్యాంక్ యూ అని చెప్తుంది ఆమెకి హెల్ప్ చేయడానికి. ఇక్కడ నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం భీమ్ పూమ్ తో అడుగుతాడు, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా. అప్పుడు పూమ్ అడుగుతాడు, నువ్వు ఇదంతా ఎందుకు అడుగుతున్నావు. అప్పుడు భీమ్ చెప్తుంటాడు, నేను కేవలం తెలుసుకోవాలనుకుంటున్నాను, నువ్వు రియల్ గా నన్ను ఇష్టపడుతున్నావా. సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, సో దాని వల్లనే నేను ఇదంతా చేస్తున్నాను. అప్పుడు భీమ్ అడుగుతాడు, కానీ నువ్వు ఎందుకు నన్ను ఇష్టపడుతున్నావు. సో దానికి పూమ్ చెప్తుంటాడు, దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో నువ్వు కోరుకుంటే నేను నీతో చెప్పాలని. సో దీని గురించి అయితే నేను ఈ రోజు నైట్ లో నీ దగ్గర పడుకోవాలి కావచ్చు. సో దానికి భీమ్ చెప్తుంటాడు, నువ్వు ఎప్పుడు కూడా నా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటావు. సో దానికి పూమ్ అతనితో చెప్తుంటాడు, ఎప్పుడైతే నేను నీతో ఉంటానో అప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో నాకు ఎప్పుడు కూడా లోన్లీగా ఫీల్ కాదు, నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఇంకా నువ్వు చాలా క్యూట్ గా కనబడుతున్నావు. అది విన్న తర్వాత భీమ్ అతని దగ్గర నుండి దూరంగా జరిగి, ఇంకా నేను వినాలనుకోవడం లేదు అని చెప్తాడు. సో దానికి పూమ్ చెప్తాడు, ఎందుకు ఇంకైతే నేను నీకుతో మొత్తం చెప్పలేదు. సో దానికి భీమ్ చెప్తుంటాడు, నేను చెప్పాను కదా నేను ఇంకా వినాలనుకోవడం లేదు అని. సో అప్పుడు పూమ్ భీమ్ తో అడుగుతాడు, నువ్వు నాతో చెప్పు నీకు నాలో ఏమంటే ఇష్టం. సో దానికి భీమ్ అతనితో చెప్తాడు, నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు. సో దానికి పూమ్ భీమ్ తో చెప్తుంటాడు, ఒకవేళ నువ్వు నన్ను ఇష్టపడకపోతే పర్వాలేదు, సో తొందరలోనే నువ్వు నన్ను నా ప్రేమలో పడిపోతావు. అలా చెప్పేసి అతను భీమ్ యొక్క చిక్స్ మీద కిస్ చేస్తాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, ఒకవేళ నువ్వు నా ప్రేమలో పడిపోతే నువ్వు పారిపోవడానికి ఎలాంటి ఛాన్స్ లేదు. అలా చెప్పేసి అతని షోల్డర్ మీద చేయి పెడతాడు. ఇక్కడ మనం నెక్స్ట్ సీన్ లో చూస్తాం పూమ్ భీమ్ ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, సో ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను, సో నువ్వు నన్ను ఎక్కువగా మిస్ చేయకు. అప్పుడు భీమ్ చెప్తుంటాడు, నిన్ను ఎవరు మిస్ చేయబోతున్నారు. సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు, భీమ్ నేను నీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను, సో నువ్వు నా దగ్గరికి రా. ఎప్పుడైతే భీమ్ అతని దగ్గరికి వెళ్తాడో సో అప్పుడు పూమ్ అతని లిప్స్ మీద కిస్ చేస్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, సో ఇది ఏదైతే నేను నీకు రైడ్ ఇచ్చానో దాని ఫీజు. సో అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడ మనం చూస్తాం ఎప్పుడైతే భీమ్ అతని రూమ్ లోకి వస్తాడో అప్పుడు అతను అతని టాయ్ ని చాలా కొడుతుంటాడు. ఎప్పుడైతే పూమ్ అతని ఇంటికి వెళ్తాడో అప్పుడు అతను చాలా స్మైల్ చేస్తుంటాడు. అప్పుడు ఫ్యాంగ్ అతన్ని చూసి చెప్తుంటాడు, రోజు నువ్వు మళ్ళీ స్మైల్ చేస్తున్నావు, సో భీమ్ నీ మీద ఏమైనా లవ్ స్పెల్ వేసాడా. దానికి పూమ్ చెప్తుంటాడు, ఫ్యాంగ్ ప్లీజ్ నువ్వు నన్ను టీజ్ చేయకు, నువ్వు కూడా ట్యాన్ ని డేట్ చేస్తున్నావు. సో అప్పుడు ఫ్యాంగ్ చెప్తుంటాడు, నువ్వు నాతో చెప్పక ముందే పార్టీలో అందరి ముందు నువ్వు నీ లవ్ ని కన్ఫెస్ చేసావు. సో నా చిన్న బ్రదర్ ఇప్పుడు పెద్దోడైపోయాడు. సో అప్పుడు పూమ్ అతని చిక్స్ ని పింక్ చేస్తూ చెప్తుంటాడు, ఇప్పుడు నేను పిల్లోడిని కాదు. సో నెక్స్ట్ డే మనం చూస్తాం వాళ్ళందరూ కలిసి వాళ్ళ మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తుంటారు. సో ఇక్కడ మనం చూస్తాం క్యూ భీమ్ కి కాల్ చేస్తాడు, నువ్వు ఇక్కడ వస్తున్నావా లేదా. సో అప్పుడు భీమ్ చెప్తుంటాడు, నేను ఇక్కడికి రావాలి, సో లొకేషన్ ని సెండ్ చేయి. సో దానికి క్యూ సరే అంటాడు. సో ఇక్కడ పూమ్ తన స్టూడియోని చూసి చెప్తుంటాడు, సో దీన్ని చూసి నాకు మన పాత స్కూల్ జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. సో దానికి బియర్ చెప్తుంటాడు, అయితే మీరు ఫస్ట్ లో కూడా మ్యూజిక్ ని ప్లే చేస్తుండే వాళ్ళ. దానికి చేంజ్ చెప్తుంటాడు, కానీ మేము ఎక్కువగా ఎక్స్పీరియన్స్ లేకుండే మాకు, మేమైతే ఎక్కువగా క్యూ యొక్క ప్రాక్టీస్ ని చూడడానికి వచ్చేవాళ్ళం. అది విన్న తర్వాత పునతనితో చెప్తుంటాడు, సో నువ్వు ఇలా చెప్పగలుగుతున్నావు, మనం అన్ఎక్స్పీరియన్స్ అని. ఇంకా మనకైతే ఒక బ్యాండ్ కూడా ఉండే. దానికి చేంజ్ చెప్తుంటాడు, ఇంకైతే కేవలం ఇలాంటి విషయాలే గుర్తుంటాయి. దానికి పున్ అంటాడు, పదండి సాంగ్ ని ప్లే చేయండి, నేను సింగింగ్ చేస్తాను.
అలా చెప్పేసి అతను సింగ్ చేస్తుంటాడు. కానీ అయితే అతను చాలా బ్యాడ్ గా చేస్తుంటాడు. భీమ్ కూడా అక్కడికి చేరుకుంటాడు. అప్పుడు క్యూ అతనితో చెప్తుంటాడు, సో ప్లీజ్ నువ్వు పొన్ని ఇక్కడ నుండి తీసుకెళ్ళు. సో భీమ్ అలానే చేస్తాడు. సో ఇక్కడ క్యూ అతని ప్రాక్టీస్ ని చేస్తుంటాడు. సో ఇక్కడ పొన్ను భీమ్ వాళ్ళిద్దరు కలిసి టాయ్ తో చెప్తుంటారు. క్యూ ఫస్ట్ లో ప్లే బాయ్ ఉండే. అతను స్కూల్లో ప్రతిరోజు ఒక కొత్త అమ్మాయితో డేట్ కి వెళ్లేవాడు. సో అది విన్న తర్వాత టాయ్ అయితే చాలా షాక్ అయిపోతాడు. సో అది చూసి భీమ్ అతనితో చెప్తుంటాడు, అతను కేవలం ప్రేమ అయితే ఒక వ్యక్తితోనే చేస్తాడు. సో అది విన్న తర్వాత టాయ్ అయితే బ్లష్ చేస్తుంటాడు. సింగింగ్ చేసిన తర్వాత క్యూ టాయ్ ని బయటికి తీసుకెళ్తుంటాడు. అప్పుడు అతను అడుగుతాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? దానికి టాయ్ చెప్తుంటాడు, పద మనం ఇంటికి వెళ్దాం. దానికి క్యూ చెప్తుంటాడు, పద మనం ఓకే క్యాఫేకి వెళ్దాం. అలా చెప్పేసి అతను అక్కడి నుండి తీసుకెళ్తాడు. సో ఇటువైపు పొన్ను సింగింగ్ చేయాలనుకుంటాడు. కానీ బియర్ భీమ్ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతారు. సో అది చూసి పొన్ను అయితే చాలా సాడ్ అయిపోతాడు. సో అది చూసి చేన్ అతనితో చెప్తుంటాడు, నువ్వు సింగ్ చేయాలనుకుంటున్నావు కదా, సరే నేను నీ గురించి గిటార్ ని ప్లే చేస్తాను. సో అప్పుడు అతను గిటార్ ని ప్లే చేస్తుంటాడు. అప్పుడు పొన్ను సింగింగ్ చేస్తుంటాడు. సో ఇటువైపు మనం చూస్తాం క్యూను టాయ్ క్యాఫేలో కూర్చుని ఉంటారు. సో ఇక్కడ టాయ్ చెప్తుంటాడు, పద మనం ఫస్ట్ లాగానే నోట్స్ ని రాసుకుందాం. సో ఇక్కడ టాయ్ నోట్ ని రాస్తుంటాడు. సో అందులో అతను క్యూ గురించి రాశాడు. సో ఈ రోజు నువ్వు చాలా హ్యాండ్సమ్ గా కనబడుతున్నావు. ఎప్పుడైతే నువ్వు మ్యూజిక్ ని ప్లే చేస్తుండేనో అప్పుడు నువ్వు చాలా కూల్ గా ఉండే. సో ఇక్కడ క్యూ కూడా టాయ్ గురించి నోట్ ని రాస్తాడు. సో అందులో అతను టాయ్ తో అడుగుతాడు, భీమ్ నా గురించి నీతో ఏం చెప్పాడు? సో దానికి టాయ్ చెప్తుంటాడు, భీమ్ చెప్పాడు నువ్వు ప్లే బాయ్ అని, ఇంకా నువ్వు ప్రతిరోజు కొత్త అమ్మాయితో డేట్ కి వెళ్లేవాడివి అని. సో దానికి క్యూ చెప్తుంటాడు, అతన్నైతే నేను తర్వాత చూసుకుంటాను. ఇప్పుడు టాయ్ చెప్తుంటాడు, అతను కేవలం ఇంతే చెప్పలేదు, ఇంకా అతను ఏం చెప్పాడు అంటే నువ్వు ఇప్పుడు ఫస్ట్ లాగా అసలు లేవు అని, ఎందుకంటే ఇప్పుడు నువ్వు కేవలం ఒక పర్సన్ గురించి సీరియస్ గా ఉన్నావు అని. అది విన్న తర్వాత క్యూ అతనితో చెప్తుంటాడు, ఇంకా నువ్వు అతని మాటల మీద బిలీవ్ చేసావా? సో దానికి క్యూ టీ అడుగుతాడు, ఎందుకు ఇది నిజం కాదా? సో అప్పుడు క్యూ చెప్తుంటాడు ఒకవేళ నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఇది నిజమో అబద్ధమో నువ్వు నన్ను డేట్ చేయి. సో ఇది విన్న తర్వాత టాయ్ అయితే చాలా స్టన్ అయిపోతాడు. సో ఇక్కడ క్యూ టాయ్ దగ్గరికి వచ్చి నోట్ ద్వారా అడుగుతాడు, నువ్వు నా బాయ్ ఫ్రెండ్ కావాలనుకుంటున్నావా అని. సో దానికి టాయ్ కూడా నోట్ ద్వారా అంటాడు. సో ఇక్కడ క్యూ టాయ్ ని కిస్ చేయడానికి ముందుకి వస్తాడు. అప్పుడు టాయ్ అతని బ్యాగ్ ని ముందుకు పెట్టేస్తాడు. సో అప్పుడు వాళ్ళిద్దరు వాళ్ళ బ్యాగ్ వెనకాల వాళ్ళ కిస్ ని చాలా ఎంజాయ్ చేస్తారు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ఫ్యాంగ్ పొమ్తో చెప్తుంటాడు, డాడ్ బిజినెస్ ట్రిప్ నుండి వచ్చేసారు. సో అతను కోరుకుంటున్నారు ఈ రోజు మనం అతనితో కలిసి డిన్నర్ చేయాలని. సో డాడ్ చెప్పారు, డాడ్ నీకు కాల్ చేశారు అని. నేను ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేదు. దానికి పొమ్ చెప్తుంటాడు, మేబీ సిగ్నల్ వీక్ ఉండే కావచ్చు. దానికి ఫ్యాంగ్ చెప్తుంటాడు, పొమ్ ఇదంతా సరికాదు. సో దానికి పొమ్ చెప్తుంటాడు, నువ్వే చెప్పు నేనేమైనా తప్పు చేశానా? అప్పుడు ఫ్యాంగ్ ఏం చెప్పడు. సో దీని తర్వాత మనకి డిన్నర్ టైం ని చూపెడతారు. సో ఇక్కడ వాళ్ళ నాన్న ఫోన్ గురించి కూడా ఫ్యాంగ్ తోనే అడుగుతుంటాడు. సో ఇక్కడ ఫ్యాంగ్ అన్నిటి క్వశ్చన్స్ కి చాలా బాగా ఆన్సర్స్ ఇస్తుంటాడు. నెక్స్ట్ వీక్ గెట్ ఈవెంట్ ద్వారా నేను ప్రెసిడెంట్ కాబోతున్నాను. సో నేను కోరుకుంటున్నాను మీరిద్దరు కూడా నాతో జాయిన్ కావాలని. సో ఇక్కడ పొమ్ రాను అని చెప్పేస్తాడు. అప్పుడే ఫ్యాంగ్ అక్కడ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేస్తూ చెప్తుంటాడు, పొమ్ ఇప్పుడు చాలా అతని స్టడీలో బిజీగా ఉన్నాడు, మేబీ అతను రాలేకపోతాడు కావచ్చు. సో అప్పుడు వాళ్ళ నాన్న దాన్ని ఇగ్నోర్ చేసి సో అప్పుడు అతను ఫ్యాంగ్ తో అతని స్టడీ గురించి అడుగుతుంటాడు. అప్పుడు మళ్ళీ వాళ్ళ నాన్న పొమ్ తో అడుగుతుంటాడు, నీ స్టడీ ఎలా జరుగుతుంది అని. సో అప్పుడు పొమ్ చెప్తుంటాడు, ఫస్ట్ లో అయితే మీరు నా మీద ధ్యాస పెట్టేవాళ్ళు కాదు, ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకు మీరు నా మీద ధ్యాస పెడుతున్నారు? అది విన్న తర్వాత ఫ్యాంగ్ పొమ్ తో సైలెంట్ గా ఉండు అని సైగ చేస్తుంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న పొమ్తో చెప్తుంటాడు, ఇప్పుడైతే నేను ధ్యాస పెడుతున్నాను కదా, ఏదైతే నేను చేస్తున్నానో ఇదంతా మీకోసమే చేస్తున్నాను కదా. అప్పుడు పొమ్ చెప్తుంటాడు, మీరు ఎప్పుడైనా నాతో అడిగారా నాకేం కావాలో? అలా చెప్పేసి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు అతను స్ట్రైట్ గా భీమ్ దగ్గరికి వస్తాడు. సో అప్పుడు అతను భీమ్ తో అడుగుతాడు, నేను హక్ చేయవచ్చా? అప్పుడు భీమ్ చూస్తాడు పొమ్ చాలా సాడ్ గా ఉన్నాడు అని. అప్పుడు అతను హక్ చేసుకుంటాడు. సో అప్పుడు అతను అడుగుతాడు, ఏం జరిగింది, ఏమైనా సీరియస్ మ్యాటరా? ఎప్పుడు కూడా నువ్వు ఇలాగా కనపడలేదు అని పొమ్ ఏం చెప్పడు. సో అప్పుడు భీమ్ అడుగుతాడు, నువ్వు రేపు ఫ్రీగా ఉన్నావా? ఇటువైపు మనం చూస్తాం ఫ్యాంగ్ టాన్ కి కాల్ చేసి చెప్తుంటాడు, మనం కలుసుకోగలమా? ఇప్పుడు టాన్ అతనితో చెప్తుంటాడు, ఏమైంది, నువ్వు ఇంత లోగా ఎందుకు సౌండ్ అవుతున్నావు? దానికి ఫ్యాంగ్ చెప్తుంటాడు, నేను నీతో కలిసిన తర్వాత చెప్తాను. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ఫ్యాంగ్ టాన్ తో కలవడానికి వెళ్తాడు. సో
అప్పుడు తను చెప్తుంటాడు భూమికి ఉన్న వాళ్ళ ఫాదర్ కి మళ్ళీ గొడవ జరిగింది అని. సో నాకు అర్థం కావడం లేదు ఇదంతా ఎందుకు జరుగుతుందో. సో ఒకవేళ డాడ్ అతని వర్క్ కంటే అతని ఫ్యామిలీ మీద ధ్యాస పెడితే ఇలాంటి సిచ్యువేషన్ రాకపోయి ఉండేది. మా బిజినెస్ అయితే చాలా బాగా రన్ అవుతుంది. కానీ ఇప్పుడు పుమ్ అతనైతే ఫస్ట్ లాగా అస్సలు లేడు. సో నాకు అర్థం కావడం లేదు టాన్ నేనేం చేయాలో. సో అప్పుడు టాన్ అతనితో చెప్తుంటాడు బేబీ నువ్వు ఇంతగా ఆలోచించకు. సో నువ్వు నీ తరపున చాలా ట్రై చేసావు. అప్పుడు తను హక్ చేసి చెప్తుంటాడు సో పుమ్ కూడా ఒక రోజు సరైపోతాడు. సో ఇప్పుడు అతని దగ్గర భీమ్ కూడా ఉన్నాడు కదా, అతను తొందరలోనే సరైపోతాడు. అప్పుడు ఫ్యాంగ్ చెప్తుంటాడు దీని గురించి అయితే నేను భీమ్ తో థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఎప్పటి నుండి అయితే భీమ్ అతని లైఫ్ లోకి వచ్చాడు భూమ్ అప్పటి నుండి చాలా స్మైల్ చేస్తున్నాడు. అతను హ్యాపీగా ఉంటున్నాడు. సో ఇప్పుడు అతను ఒంటరిగా అస్సలు ఫీల్ కావడం లేదు. సో దానికి టాన్ చెప్తుంటాడు మేబీ ఇది భీమ్ యొక్క స్పెషల్ టాలెంట్. సో అతను అతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ హ్యాపీగా ఫీల్ చేస్తాడు. అప్పుడు ఫ్యాంగ్ చెప్తుంటాడు నేను కేవలం ఏం కోరుకుంటున్నాను అంటే అతను కేవలం ఎప్పుడు ఫోమ్ తో కలిసి ఉండాలి ఎలాగైతే నువ్వు నాతో కలిసి ఉంటావు. ఎందుకంటే ప్రతిసారి మన ఫ్యామిలీ మన సేఫ్ జోన్ అయి ఉండలేదు. సో దానికి టాన్ చెప్తుంటాడు బేబీ నేను నీ సేఫ్ జోన్ నీ ఫ్యామిలీ రెండు కావాలనుకుంటున్నాను. సో అప్పుడు ఫ్యాంగ్ చెప్తుంటాడు నాకు తెలుసు నేను అన్రీజనబుల్ అని, ఇంకా నేను అప్పుడప్పుడు చాలా బాగా బిహేవ్ చేయను, కానీ ఒక రోజు నీకు అనిపిస్తే నువ్వు నాతో ఇంకా ఉండలేవు అని. సో ప్లీజ్ నువ్వు నాతో స్ట్రైట్ గా చెప్పేసేయ్. సో ఒకవేళ నువ్వు నా లైఫ్ లో నుండి వెళ్ళిపోతే సో నేను దాన్ని టాలరేట్ చేయలేకపోతాను. సో అది విన్న తర్వాత టాన్ అతనితో చెప్తాడు సో ఇదంతా నువ్వేం చెప్తున్నావు, నేను కూడా నీ గురించి చాలా మెంటల్. సో ఎలాగా నేను నిన్ను వదిలేస్తాను, నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను. సో అది విన్న తర్వాత ఫ్యాంగ్ అతనితో చెప్తాడు థ్యాంక్ యూ నువ్వు నన్ను ఇంతలా ప్రేమించడానికి, అయినప్పటికీ నేను అంత ఆడరబుల్ కాదు. అప్పుడు టాన్ చెప్తుంటాడు నీ ఐస్ నోస్ లిప్స్ నీ ఫేస్ నీ ఇయర్స్ అన్ని ఆడరబులే. సో అప్పుడు ఫ్యాంగ్ చెప్తుంటాడు నేను కూడా నిన్ను చాలా ఇష్టపడుతున్నాను. అప్పుడు టాన్ చెప్తుంటాడు నువ్వేం చెప్పావు నేను వినలేదు. సో అప్పుడు ఫ్యాంగ్ గట్టిగా చెప్తుంటాడు నేను చెప్పాను ఫ్యాంగ్ టాన్ ని లవ్ చేస్తున్నాడు అని. అది విన్న తర్వాత టాన్ అయితే చాలా బ్లష్ చేస్తుంటాడు. సో అప్పుడు అతను ఫ్యాంగ్ తో చెప్తుంటాడు నేను నీ మదర్ గురించి చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఆమె దగ్గర నీలాంటి క్యూట్ సన్ ఉన్నాడు. ఇంకా టాన్ కూడా ఫ్యాంగ్ తో చాలా లవ్ చేస్తాడు. సో ఇక్కడ ఫ్యాంగ్ కూడా టాన్ లాగానే చేస్తూ చెప్తుంటాడు ఏం చెప్పావు నేనేం వినలేదు. సో అప్పుడు టాన్ చాలా గట్టిగా చెప్తుంటాడు టాన్ ఫ్యాంగ్ తో లవ్ చేస్తున్నాడు అని. ఫ్యాంగ్ టాన్ యొక్క నోరునే మూసేస్తాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ఇక్కడ పూమ్ భీమ్ ని అతను పూమ్ ని ట్రైన్ యొక్క విహారయాత్రకి తీసుకొస్తాడు. అప్పుడు అతనితో పిక్స్ కూడా తీసుకుంటాడు. సో అప్పుడు పూమ్ పీతో చెప్తుంటాడు నువ్వు నాతో ఉండడానికి థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత వాళ్ళు హోటల్ కి వస్తారు. ఇక్కడ భీమ్ బెడ్ మీద పడుకుంటాడు. అప్పుడు పూమ్ అతని దగ్గర వెళ్లి చెప్తుంటాడు మనం కొంచెం టైం వరకు రెస్ట్ తీసుకుందాం, సో దాని తర్వాత మనం లంచ్ కి వెళ్దాం. సో దానికి భీమ్ కూడా సరే అంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ఎప్పుడైతే భీమ్ పడుకుని ఉంటాడో భూమ్ అతని వైపే చూస్తుంటాడు. అప్పుడు భీమ్ భూమ్ తో చెప్తుంటాడు నా ఫేస్ అంత అడోరేబుల్ గా అనిపిస్తుందా, నువ్వు నన్ను చూసి అంతలా స్మైల్ చేస్తున్నావు. సో దానికి భూమ్ చెప్తుంటాడు నీ ఐస్ క్లోజ్ గా ఉన్నాయి, నీకు ఎలా తెలిసింది నేనే చూస్తున్నాను అని. దానికి భీమ్ చెప్తుంటాడు అంతే నాకు తెలిసిపోయింది. సో అప్పుడు భూమ్ చెప్తుంటాడు అయితే మరి నీకు నా ఫీలింగ్స్ గురించి ఇప్పుడు తెలుస్తాయి, నేను లవ్ చేస్తున్నాను అని. సో అప్పుడు భీమ్ లేచి భూమ్ ని కిస్ చేస్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు పద మనం లంచ్ కి వెళ్దాం. కానీ అప్పుడు భూమ్ అతన్ని ఆపేసి చెప్తుంటాడు ఇప్పటి వరకు నువ్వు నాకు ఆన్సర్ చెప్పలేదు. అప్పుడు భీమ్ చెప్తుంటాడు నాకైతే అనిపిస్తుంది మేబీ నేను నీకు ఆన్సర్ ఇచ్చేసాను అని. అది విన్న తర్వాత భూమ్ అతని చీక్స్ ని ముందుకు పెట్టేస్తాడు. అప్పుడు భీమ్ కూడా అతని చీక్స్ మీద కిస్ చేస్తాడు. సో అప్పుడు వాళ్ళు తినడానికి వెళ్తుంటారు. కానీ అప్పుడే భూమ్ అతని మీదికి వచ్చేసి భీమ్ ని కిస్ చేయబోతాడు. కానీ భీమ్ అతన్ని ఆపేస్తాడు. అప్పుడు అతను చెప్తుంటాడు నాకు ఆకలిస్తుంది. సో దానికి భూమ్ చెప్తుంటాడు మనం లంచ్ అయితే తర్వాత కూడా చేయొచ్చు. అలా చెప్పేసి అతను భీమ్ ని కిస్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం వాళ్ళిద్దరూ లంచ్ చేస్తుంటారు. కానీ భూమ్ తినకుండా అలానే ఉంటాడు. అప్పుడు భూమ్ అతనితో చెప్తుంటాడు భూమ్ ఎందుకు నువ్వు తినడం లేదు. దానికి భీమ్ చెప్తుంటాడు సో అప్పుడు భూమ్ చెప్తుంటాడు ఎందుకంటే నాకు సీ ఫుడ్ తో ఎలర్జీ ఉంది. సో అది విన్న తర్వాత భీమ్ అయితే షాక్ అయిపోతాడు. అప్పుడు భీమ్ తో చెప్తుంటాడు డోంట్ వరీ నేను తినగలే డిషెస్ ని ఆర్డర్ చేశాను. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం వాళ్ళిద్దరూ బీచ్ మీద నడుస్తుంటారు. భీమ్ తో చెప్తుంటాడు ఇలాగా నీతో నడవడం నాకైతే చాలా బాగా అనిపిస్తుంది, థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నన్ను ఇక్కడికి తీసుకురావడానికి. అప్పుడే భీమ్ హార్స్ ని చూస్తాడు. సో అప్పుడు భీమ్ భూమ్ తో చెప్తుంటాడు నువ్వు హార్స్ రైడింగ్ చేయాలనుకుంటున్నావా. దానికి భూమ్ అతనితో చెప్తాడు ఎందుకు నువ్వు చేయాలనుకుంటున్నావా. దానికి భీమ్ చెప్తుంటాడు మేబీ నేను చేయలేను ఎందుకంటే నాకు భయం వేస్తుంది. దానికి భూమ్ అతనితో చెప్తుంటాడు నువ్వు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే నేను నీ దగ్గర ఉన్నాను, అలా
చెప్పేసి అతను హార్స్ ని తీసుకొస్తాడు. సో ఇక్కడ భీమ్ చాలా భయపడుతుంటాడు. సో అప్పుడు భూమ్ దాన్ని టచ్ చేయని చెప్తుంటాడు. సో ఇక్కడ భీమ్ భయపడుతూ దాన్ని టచ్ చేస్తుంటాడు. సో దాని తర్వాత భీమ్ ని హార్స్ మీద కూర్చోబెడతాడు. అప్పుడు వాళ్ళు రైడ్ చేస్తూ ఉంటారు. అప్పుడు భీమ్ చెప్తుంటాడు, నాకు ఎలా అనిపిస్తుంది అంటే నేను ఒక ప్రిన్స్, నువ్వు నా సర్వెంట్ అని, నువ్వు నా గురించి హార్స్ ని నడిపిస్తున్నట్టు. దానికి భూమ్ అతనితో చెప్తుంటాడు, ఏంటి నువ్వు ప్రిన్స్ లాగా అనుకుంటున్నావా? దానికి భీమ్ చెప్తాడు, ఎందుకు నేను ప్రిన్స్ కాలేనా? అప్పుడు భూమ్ చెప్తుంటాడు, నాకు అనిపిస్తుంది అయితే నేను నిన్ను వదిలేసేయాలి. దానికి భీమ్ చెప్తుంటాడు, లేదు ప్లీజ్ వదిలేయకు. అప్పుడు భూమ్ చెప్తుంటాడు, నీకేమనిపిస్తుంది నేను నిజంగా నిన్ను వదిలేస్తానా? నేను ఎప్పుడు కూడా అలా చేయను. సో నెక్స్ట్ సీన్ లో భీమ్ తో చెప్తుంటాడు, నువ్వు నన్ను సీ సైడ్ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు? సో అప్పుడు భీమ్ చెప్తుంటాడు, నాకు తెలియదు, నాకైతే అనిపించింది నువ్వు ఇక్కడికి వచ్చి బెటర్ గా ఫీల్ అవుతావు అని. సో అప్పుడు భూమ్ చెప్తుంటాడు, నువ్వు తెలుసుకోవాలనుకోవడం లేదా నాతో ఏం జరిగిందో? సో దానికి భీమ్ చెప్తుంటాడు, నువ్వు నాతో చెప్పాలనుకుంటే చెప్పేస్తావు. సో అప్పుడు భూమ్ చెప్తుంటాడు, నేను నా నాన్నతోని గొడవ పడ్డాను. భీమ్, నీకు తెలుసా, నేను చిన్నప్పటి నుండి అబ్రాడ్ కి వెళ్లి స్టడీ చేయాలనుకోలేదు. సో నాకు ఇప్పటి వరకు కూడా అర్థం కాదు నాన్న నన్ను ఎందుకు అబ్రాడ్ కి వెళ్లి ఒంటరిగా స్టడీ చేయని చెప్తుంటారు. ఇంకా మామ్ కూడా దీని గురించి ఎప్పుడు కూడా అబ్జెక్షన్ చేయలేదు. సో అక్కడికి వెళ్లిన తర్వాత నేను కేవలం ఒంటరిని అయిపోయాను. సో నేను ప్రతిరోజు ఏడ్చేవాడిని. లక్కీలీ నా దగ్గర ఫ్యాంగ్ ఉండే, అతను ప్రతిరోజు నాతో మాట్లాడేవాడు. అతను ఫోన్ చేసి కన్సోల్ చేసేవాడు. ఇంకా అతను నాతో కంపెనీ ఇచ్చేవాడు. దేంతోనైతే నేను ఎడవకుండా ఉండడానికి. సో మా ఇద్దరి టైం జోన్ వేరుగా ఉండే. సో ఎంత లేట్ అయినా కానీ అతను ప్రతిరోజు నాతో కాల్ చేసేవాడు. ఇప్పుడు మ్యాటర్ ఫస్ట్ లాగా లేదు. సో ఎప్పుడైతే మా నాన్న నాతో మాట్లాడడానికి ట్రై చేసినా, నన్ను అప్రోచ్ చేయడానికి ట్రై చేసినా ఇప్పుడు నాకు అస్సలు నచ్చదు. సో అతను ఎంతలా నన్ను అప్రోచ్ చేయడానికి ట్రై చేస్తే నేను అంతలా దూరం అయిపోతాను. అలా చెప్పేసి అతను చాలా సాడ్ అయిపోతాడు. అప్పుడు అతను భీమ్ తో చెప్తుంటాడు, నేను నిన్ను హక్ చేయొచ్చా? సో అప్పుడు భీమ్ ని హక్ చేసుకుంటాడు. సో ఇక్కడ భీమ్ తో చెప్తుంటాడు, థ్యాంక్ యూ నా లైఫ్ ని ఇంత బ్రైట్ గా చేయడానికి, థ్యాంక్ యూ ప్రతిదానికి. సో అలా చెప్పేసి అతను భీమ్ ని కిస్ చేయడానికి ముందుకు వెళ్తుంటాడు. కానీ అప్పుడు భీమ్ అతనితో చెప్తుంటాడు, ఇది నువ్వేం చేస్తున్నావు? సో అప్పుడు భూమ్ స్మైల్ చేసి దూరంగా చనిపోతాడు. సో దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.